నమస్కారం. ప్రపంచ భూగోళశాస్త్రం అనగానే చాలా సంక్లిష్టంగా ఉంటుందనిపిస్తుంది కదూ. కాని దాన్ని చాలా సులభంగా డీకోడ్ చేసే మన ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ది బ్లూ అట్లస్ అనే మాస్టర్ రైడ్ ద్వారా మహాసముద్రాలు, ద్వీపాలు, అలాగే వాటి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. ఈ విశ్లేషణలో మనం చూడబోయే 5 ప్రధాన విభాగాలు ఇవే. 1. ద గ్లోబల్ వాటర్స్. 2. ఐలాండ్స్ అండ్ ద డీప్. 3. ప్రవాహాలు మరియు వాతావరణాలు. 4. పొగమంచు మరియు చాపలు కలిసే ప్రదేశాలు. చివరగా 5. ద మాస్టర్ మ్యాప్. ముందుగా విభాగం 1 గ్లోబల్ వాటర్స్. ఇందులో భూమిపై ఉన్న మహాసముద్రాలను ఎలా వర్గీకరించారో చూద్దాం. ప్రపంచంలో ఉన్న 5 ప్రధాన మహాసముద్రాల పేర్లను కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క క్షణంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. అదే పైసా, PISA. P అంటే పసిఫిక్, A అంటే అట్లాంటిక్, I అంటే ఇండియన్, S అంటే సదర్న్, ఇక ఆఖరి A అంటే ఆర్క్టిక్ మహాసముద్రం. చూసారా? ఈ ఒక్క చిన్న పదంతో ఆ 5ంటిని మనం ఎప్పటికీ మర్చిపోం కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. ప్రతి మహాసముద్రానికి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రం అన్నింటికంటే అతిపెద్దది, అలాగే అత్యంత లోతైనది కూడా. ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ కూడా ఇక్కడే ఉంది. ఇక అట్లాంటిక్ విషయానికొస్తే ఇది చాలా ఉప్పుగా ఉంటుంది, అలాగే చేపలు ఎక్కువగా దొరికే ప్రాంతం కూడా ఇదే. ఒక దేశం పేరు మీద ఉన్న ఒకే ఒక సముద్రమేంటో తెలుసా? మన ఇండియన్ ఓషన్. దీని వాతావరణమంతా ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇకపోతే సదరన్ ఓషన్లో భూమి చుట్టూ తిరిగే ఒక ప్రవాహం ఉంటుంది. అదే ఆర్క్టిక్ ఓషన్ అయితే అన్నింటికంటే చిన్నది మరియు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు విభాగం 2 ఐలాండ్స్ అండ్ ద డీప్. ఇందులో అగ్నిపర్వతాలు, పగడాలు మరియు కన్వర్జెన్స్ సరిహద్దుల గురించి తెలుసుకుందాం. మన భారతీయ భౌగోళిక శాస్త్రంలో అత్యంత కీలకమైన 2 ద్వీప సమూహాల మధ్య ఉన్న తేడాను మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఒకవైపు చూస్తే అండమాన్ దీవులు అగ్నిపర్వతాల విస్ఫోటన ద్వారా ఏర్పడినవి. మన దేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతమైన బ్యారన్ ఐలాండ్ ఇక్కడే ఉంది. దానికి పూర్తి భిన్నంగా లక్షద్వీపు దీవులు పగడపు దిబ్బలతో అంటే కోరల్స్ ద్వారా జీవంతో ఏర్పడ్డాయి. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి LK ఈక్వల్స్ లగూన్ అనే ట్రిక్ వాడొచ్చు. లక్ అంటే లాగూన్ అని గుర్తుంచుకుంటే చాలు. లక్షద్వీప్ అనగానే కోరల్ దీవులు అని ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ అసలు ట్రెంచ్ అంటే ఏమిటి? భూమి లోపలి పొరలు, అదే ప్లేట్సు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, అంటే కన్వర్జెంట్ ప్లేట్ సరిహద్దుల వద్ద ఒక పొర మరొక పొర కిందకి చొచ్చుకుపోతుంది. దీనివల్ల సముద్రగర్భంలో పొడవైన, ఇరుకైన, అత్యంత లోతైన గుంటలు ఏర్పడతాయి. వీటినే ట్రెంచ్లు అంటారు. ఈ మొత్తం ప్రక్రియనే మనం సబ్డక్షన్ అని పిలుస్తాం. మనమిందాక మాట్లాడుకున్న ఛాలెంజర్ డీప్ లాంటి అగాధాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడానికి ఇదే అసలైన పునాది. పసిఫిక్ మహాసముద్రంలో ఉండే అత్యంత ముఖ్యమైన ట్రెంచ్లను మర్చిపోకుండా ఉండటానికి ఇక్కడొక ఫన్నీ వాక్యముంది. అదేంటంటే, మెనీ టైగర్స్ జంప్ పాస్ట్ యాంగ్రీ పెంగ్విన్స్. ఈ పదాల మొదటి అక్షరాలను తీసుకుంటే M అంటే మారియానా, T అంటే టోంగా, J అంటే జపాన్, P అంటే ఫిలిపీన్, A అంటే ఆల్యూటిన్, మళ్ళీ P అంటే పెరూ, చిలీ. పసిఫిక్ సముద్రంలో యాక్టివ్గా ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే ఇన్ని ట్రెంచ్లు ఏర్పడ్డాయన్నమాట. సముద్రం లోపల కంటికి కూడా కనిపించని లోతైన గుండలకు, బయట ఉన్న భారీ పర్వతాలకు మధ్య ఉన్న కనెక్షన్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఉదాహరణకు పెరూ, చిలీ ట్రెంచ్ వల్లే ప్రపంచంలోనే అతి పొడవైన యాండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి. అలాగే జపాన్ ట్రెంచ్ వల్ల అక్కడి అగ్నిపర్వతాలు, సుండా ట్రెంచ్ వల్ల ఇండోనేషియా అగ్నిపర్వతాలు ఉనికిలోకి వచ్చాయి. ఒకదానివల్లే ఇంకొకటి ఎలా ఏర్పడుతుందో చెప్పడానికిదొక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు విభాగం 3 కరెంట్స్ అండ్ క్లైమేట్స్. ఇందులో కదిలే నీరు భూమిని ఎలా మారుస్తుందో చూద్దాం. మన వాతావరణాన్ని డిసైడ్ చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేవి వెచ్చని మరియు చల్లని సముద్ర ప్రవాహాలే. ఈ వెచ్చని ప్రవాహాలు భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు ప్రయాణిస్తాయి. ఇవి తీరప్రాంతాల్లో ఉష్ణోగ్రతను అమాంతం పెంచేసి వర్షాలు కురిసేలా చేస్తాయి. దానికి ఆపోజిట్గా
చల్లని ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్యరేఖ వైపు కదులుతాయి. ఇవి అక్కడి ఉష్ణోగ్రతను తగ్గించి చాలా పొడి వాతావరణాన్ని సృష్టిస్తాయి. భూగోళశాస్త్రంలో ఎవరికీ అంతగా తెలియని ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఉంది. అదేంటంటే గడ్డకట్టే చల్లటి సముద్రపు నీరే ప్రపంచంలోని అత్యంత పొడి ఎడారులను సృష్టిస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. పెరూ కరెంట్ వల్ల అటాకామా ఎడారి, బెంగుళా కరెంట్ వల్ల నమీబ్ ఎడారి, అలాగే వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ వల్ల ఆస్ట్రేలియా ఎడారులు, కనారీ కరెంట్ వల్ల సహారా తీరప్రాంత ఎడారి ఏర్పడ్డాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని కనెక్షన్ కదూ. ఈ అద్భుతమైన లాజిక్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ఈ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. కోల్డ్ క్రియేట్స్ కోస్టల్ డెజర్ట్స్ అంటే చల్లదనం తీరప్రాంత ఎడారులను సృష్టిస్తుంది అని అర్థం. కాబట్టి వరల్డ్ మ్యాప్లో చల్లని ప్రవాహం ఎక్కడ ఉందో చూస్తే దానికి ఆనుకునే ఖచ్చితంగా ఒక ఎడారి ఉంటుందని మనం ఈజీగా గెస్ చేయవచ్చు. ఇక గ్లోబల్ క్లైమేట్లో అతిపెద్ద గేమ్ చేంజర్స్ ఎవరంటే ఎల్ నీనో మరియు లా నినా. పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వెచ్చబడటాన్ని ఎల్ నీనో అంటారు. దీనివల్ల మన భారతదేశంలో ఋతుపవనాలు బాగా బలహీనపడతాయి. అదే పసిఫిక్ సముద్రం బాగా చల్లబడితే దాన్ని లా నినా అంటారు. దీనివల్ల మన దగ్గర ఋతుపవనాలు మరింత బలంగా మారతాయి, ఎక్కువ వర్షాలు పడతాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ సముద్రం మన దేశ వర్షాలని ఎలా కంట్రోల్ చేస్తుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. విభాగం 4 వేర్ ఫాగ్ అండ్ ఫిష్ మీట్. ఇందులో సముద్ర ప్రవాహాలు ఆర్థిక శాస్త్రంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధికంగా చేపలు దొరికే ప్రదేశాలు ఎలా ఏర్పడతాయో తెలుసా? ఇదొక అద్భుతమైన చైన్ రియాక్షన్ లాంటిది. మొదటి దశలో వెచ్చని మరియు చల్లని సముద్ర ప్రవాహాలు ఒకచోట కలుస్తాయి. అలా కలిసినప్పుడు దట్టమైన పొగమంచులాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ ప్రత్యేకమైన వాతావరణంలో చేపలకు ఎంతో ఇష్టమైన ప్లాంక్టన్ అనే ఆహారం విపరీతంగా పెరుగుతుంది. ఇంకేముంది, ఆ ఆహారం కోసం లక్షలాదిగా చేపలు అక్కడికి వలస వస్తాయి. కేవలం ఒక సాధారణ నీటి కలయిక ఎంత పెద్ద ఎకనామిక్ జోన్ని సృష్టిస్తుందో చూడండి. ఇలాంటి ప్రదేశాలను సులభంగా గుర్తుంచుకోవడానికి గోఫిష్ అనే చిన్న ట్రిక్ వాడదాం. జీ అంటే గల్ఫ్ స్ట్రీమ్, ఇది వెచ్చని ప్రవాహం. ఓ అంటే ఒయాషియో, ఇది చల్లని ప్రవాహం. గల్ఫ్ స్ట్రీమ్ మరియు చల్లని లాబ్రడార్ ప్రవాహం కలిసే చోట గ్రాండ్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. అలాగే వెచ్చని కురోషియో మరియు చల్లని ఒయాషియో కలిసే చోట జాపనీస్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఏర్పడ్డాయి. ఈ ట్రిక్తో మనం ఆ ప్రవాహాల పేర్లను, అక్కడ దొరికే చేపల ఖజానాలను ఎప్పటికీ మర్చిపోం. ఇక చివరి విభాగం 5 ద మాస్టర్ మ్యాప్. ఈ విశ్లేషణలోని అన్ని విషయాలను ఇక్కడ మనం ఒకే చోట అనుసంధానం చేయబోతున్నాం. ఇక్కడొక ఆసక్తికరమైన కన్ఫ్యూజన్ని క్లియర్ చేద్దాం. డెడ్ సీ అంటే దానికి 4 వైపులా భూమి ఉంటుంది, అదొక మూసివేయబడిన సరస్సు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న సర్గాసో సీ ప్రత్యేకత ఏమిటంటే దీనికి చుట్టుపక్కల ఎలాంటి భూమి సరిహద్దు ఉండదు. ఇది పూర్తిగా 4 సముద్ర ప్రవాహాల మధ్య వాసుతున్న సముద్రపు కలుపు మొక్కలతో నిండిన ఒక వింతైన సముద్రం. ఇది నిజంగా భౌగోళిక శాస్త్రంలో ఒక అద్భుతం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ విషయాల ఆధారంగా ఒక చిన్న ప్రశ్న. ఇలాంటివి తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. ఏ మహాసముద్రంలో అత్యధిక సంఖ్యలో ట్రెంచ్లు ఉన్నాయి? ఒక్క క్షణం ఆలోచించండి. దానికి సమాధానం పసిఫిక్ మహాసముద్రం. దీనికి అసలైన కారణమేమిటంటే అక్కడే యాక్టివ్గా ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ మరియు భారీ సబ్డక్షన్ జోన్లు ఉండటం. పసిఫిక్ ప్లేట్ కదలికల వల్లే భూమిపై ఉన్న ఎన్నో లోతైన అగాధాలు ఇక్కడ ఏర్పడ్డాయి. మనం ఈ విశ్లేషణలో తెలుసుకున్న అన్ని విషయాలను ఒకే ఒక కల్పిత కథతో సింపుల్గా లింక్ చేద్దాం. మరియానా ట్రెంచ్లో ఒక పసిఫిక్ రాక్షసుడు నివసిస్తున్నాడు. వాడు అగ్నిపర్వత దీవుల మధ్య ఉన్నాడు. వాడిని చల్లటి సముద్ర ప్రవాహాలు తరుముతూ ఉంటే ఆ వెచ్చని మరియు చల్లని నీరు కలిసే చోట మత్స్యకారులు చేపల కోసం ఎదురుచూస్తున్నారు. వినడానికి సరదాగా ఉంది కదా, కాని ఈ ఒక్క వాక్యంలో అగాధాలు, అగ్నిపర్వతాలు, ప్రవాహాలు మరియు ఫిషింగ్ గ్రౌండ్స్ అన్నీ ఎంత అద్భుతంగా కలిసిపోయాయో గమనించండి. ఇది అసలైన జోగ్రఫీ అంటే. చివరగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కేవలం ఒకే ఒక్క చల్లని సముద్ర ప్రవాహం ప్రపంచంలోని అత్యంత పొడి ఎడారిని సృష్టించగలిగితే, ఒక ఖాళీ ప్రపంచపటాన్ని లోతుగా పరిశీలించినప్పుడు ఇంకెన్ని అద్భుతమైన దాగి ఉన్న రహస్యాలు మన కోసం వేచి ఉన్నాయో ఆలోచించండి.
ప్రకృతిలో ఏదీ విడిగా ఉండదు, అన్నీ ఒకదానితో ఒకటి సైలెంట్గా అనుసంధానించబడి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒక మ్యాప్ తీసుకుని ఆ వింతలన్నీ మీరే కనుక్కోండి. ధన్యవాదాలు.